పేరిట వందనాలండి. మరి ఆదివారం రోజున మనం అందరం కూడా కలుసుకునే అవకాశం దయచేసిన ప్రభుకు వందనాలు. కూడేసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఈరోజు మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం చూసుకుందామండి. మరి అధ్యాయంని మనకు మరి ప్రభు మరి ఏ విధంగా అయితే మరి శిలువలో మరణం పొంది మూడో రోజు తిరిగి పునరుద్ధానమైన మరి ఈ అధ్యాయంలో మనం చూద్దామండి. బికాజ్ జీసస్ ఈజ్ లైఫ్, హీస్ రిజన్. సో ఈరోజు మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం చూసుకుందామండి. దానికన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుని వాక్యం చేసుకున్నాం. పరలోకమందున్న ఘనమైన మల్లెక్క నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన ప్రభా. ఈ ఆదివారం రోజున నాయన తండ్రి ప్రభావ మమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం దయచేసి మీకు వందనాలు తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకు వందనాలు తండ్రి. నాయన తండ్రి ఆది నుంచి అంతవరకు మీరే ఉండి నాయన నాతో మీరు మాట్లాడండి. నాయన నన్ను బూరగా మీరు వాడుకుంటున్నాను, మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన నన్ను ఘనమైన పాత్రగా నాయన నన్ను నిలబెడుతున్నది మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన మరి లాస్ట్ వీక్ అంతట్లో నాయన మీకు విరుద్ధమైన పనులు ఏమైనా చేసి ఉంటే క్షమించండి నాయన తండ్రి ప్రభా. నాయన శరీరేచ్ఛగా నాయన ఆత్మగా నాయన తండ్రి ప్రభా మీ సన్నిధిలో నాయన గోజాడుతుండగా మీ కాపుదల మీ కృపను వేస్తాం, మీకే వందన తెలుపుకుంటూ ఆదరించేంతవరకు నాయన మీకు మహిమకరంగా జరిగే ఈ కార్యాన్ని జరిగే కృపను కోరుకుంటూ చిన్న ప్రార్థన నేర్చుకోమని అడిగేట్టుకుంటాం తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుకుందామండి. ఆ పాట పాడుకుని వాక్యం చేస్తాం. సైన్యములకు అధిపతి నీవే నా స్తుతి, నా సైన్యములకు అధిపతి నీవే నా స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా నీకు నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా నీకు నా వందనం. ప్రియమైన దేవా యేసయ్యా నీకు నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా నీకు నా వందనం, నీకు నా స్తోత్రము, నీకు నా వందనం, నీకు నా స్తోత్రము, నీకే నా వందనం. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. సైన్యములకు అధిపతి నీవే నా స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకే నా స్తుతి. నా పక్షమున నీవు వహించి మూర్ఖులనోలను మూయించినావు. నా పక్షమున నీవు వహించి మూర్ఖులనోలను మూయించినావు. వీరుడవై నీవు నాకుండగా, వీరుడవై నీవు నాకుండగా నేనేలా భయపడుతును, నాకింక దిగులేలను. నేనేలా భయపడుతును, నాకింక దిగులేలను. సైన్యములకు అధిపతి నీవే నా స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకే నా స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా నీకే నా వందనం, నీకే నా స్తోత్రము, నీకే నా వందనం, నీకే నా స్తోత్రము, నీకే నా వందనం. నీ వాక్యమే ఇలా నా ధ్యానము, నీ సత్యమే ఇలా నా జీవము.
నీ వాక్యమే ఇలా నా ధ్యానము, నీ సత్యమే ఇలా నా జీవము. హల్లెలూయా. థాంక్యూ లార్డ్ జీసస్. మత్తయి సువార్త 28వ అధ్యాయం చూసుకుందామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 3 విభాగాలకు డివైడ్ అయింది. 28 1 నుంచి 10 వచనాలు, 28వ అధ్యాయం 11 నుంచి 15, 16 నుంచి 20, 1 నుంచి 10 వచనాలు చూసుకుందాం. జీసస్ హ్యాస్ రీజన్. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారంన తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి. ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. వారు భయంతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ఆమేన్. సో ప్రభు మరి 3వ దినమున మరి తిరిగి లేశారని మనకందరికి తెలుసండి. బికాస్ హీఈస్ అలైవ్, హీఈస్ రిజన్, జీసస్ ఈజ్ రిజన్. సో ప్రభు విశ్రాంతి దినం గడిచిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున మగ్దలేని మరియ వేరొక మరియ సమాధిని చూడడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ రాయి దొర్లబడి ఉండడం చూసి రాయి పొర్లి దాన్ని చూసి దాని మీద కూర్చుండను. అప్పుడు మహాభూకంపం కలిగినప్పుడు ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. సో అక్కడ మరి అది ఏమని చెప్పారంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ సమాధిలో లేడు అని చెప్పినప్పుడు ప్రభు త్వరగా వెళ్ళి మరి ఆయన శిష్యులకు చెప్దామని వెళ్ళేటప్పుడు దారిలో గలిలయకి వెళ్ళాడు. ఆయన మీకన్నా ముందుగా వెళ్ళాడు. మీరు అందరూ కూడా శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పండి అంటే వాళ్ళు భయంతో మహా సంతోషంతో కూడా త్వరగా వెళ్ళి ఆయన శిష్యులను వర్తమానం చెప్దామని వెళ్తుండగా మరి యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. సో మీరేం భయపడకండి, మీరు గలిలయలో నన్ను చూస్తారని చెప్పి యేసు చెప్పారు. తర్వాత మత్తయి సువార్త 28 11 నుంచి 15 ద గాడ్స్ రిపోర్ట్. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని బడిన ఎడల మేమతని సమ్మతిపరచి మీకేమీయు తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఆమెన్. సో తర్వాత గాడ్స్ రిపోర్ట్ 11 నుంచి 15 వచనాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు వెళ్ళుచుండగా కావలివారు అంటే గాడ్స్ అంటే మరి ఈ సిలువకి ఇరుపక్కలున్న మరి కావలివారు కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటికీ ప్రధాన యాజకులకు చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులు చాలా అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, మీరు తాగేసి అలా నిద్రపోయి ఉంటారు, అందుకే అలాంటి రిపోర్ట్ ఇస్తున్నారు మీరు
మీరు తాగేసి నిద్రపోయారేమో, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి మరి యేసు ప్రభుని మరి సమాధి నుంచి తీసుకెళ్ళిపోయారు అనుకుంటా అని చెప్పి మరి ఆ రిపోర్ట్ మరి ప్రధాన యాజకులు చెప్తుండగా మీరు తాగి నిద్రపోయి ఉంటారు, అందుకే వాళ్ళ శిష్యుల సమాధిలో తీసుకెళ్ళిపోయారు. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసి ఈ మాట యూదులు వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైన. సో యూదయలో కూడా ఈ మాటలన్నీ కూడా వ్యాపించి తర్వాత ప్రసిద్ధమని చెప్తున్నారు. మత్తయి సువార్త 20:16-20 ద గ్రేట్ కమిషన్. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్. సో తర్వాత ద గ్రేట్ కమిషన్. సో 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళినప్పుడు వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించరు. సో ఆయనకి ప్రభువా అని థ్యాంక్ యూ సో మచ్ లార్డ్ అని మొక్కి తర్వాత కానీ కొంతమంది సందేహించరు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ, సో నేను ఏ అయితే సంగతులు మీకు చెప్పానో అవన్నీ కూడా మీరు ఆజ్ఞాపించి మీరు అన్నీ కూడా గైకొనాలి. మరి మీరు అన్నీ కూడా విని అవన్నీ కూడా బోధించాలి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అంటే మనం యుగ సమాప్తి మరి ఎండ్ ఆఫ్ ద టైమ్స్, ఎండ్ ఆఫ్ ది ఎర్త్ వరకు నేను మీతో కూడా తోడై ఉన్నానని చెప్పి మరి నేను మీకు ఏమైతే బోధించాను, మీకు ఏమైతే నేర్పించాను అవన్నీ కూడా మరి మీరు సర్వలోకంలోకి వెళ్ళి నేను బోధించమని చెప్పారు. చెప్పి ప్రభు మీకు తోడే ఉంటాను, మీరేమి దిగులు పడద్దు, చింతపడద్దు, మీరు నా వాక్యానుసారంగా మీరు నడుచుకోండి, నేను ఇచ్చిన ఆజ్ఞల్ని కమాండ్మెంట్స్ని అన్నీ కూడా ఫాలో అయ్యి మీరు ఇతరులకు కూడా బోధించి వాళ్ళకి మరి ఆ వాక్యం ఎంత మరి ఇంపార్టెంట్ మన జీవితంలో, మరి మనం ఎట్లా ఊపిరి పీల్చుకుంటామో వాక్యం కూడా అంత ఇంపార్టెంట్ అని చెప్పి మరి యుగ సమాప్తి వరకు నేను మీ తోడుంటానని చెప్పారు. సో ఈ వాక్యం దేవుడు దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుని కూర్చో. పరలోకమందు మతని ఘనమైన మన లెక్కలేని వందన స్తుతులు స్తోత్రాలైన ప్రభా నాయన, ఈ ఆదివారం రోజున నాయన మత్తయి సువార్త 28వ అధ్యాయం చదువుకున్నాం తండ్రి. ఈ అధ్యాయంలో ఏం నేర్చుకోవాలి మీరే మాకు సహాయం చేసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని నాయన మా జీవితాలకు అన్వయించుకుంటున్నాం నాయన తండ్రి. ప్రభా లాస్ట్ వీక్ అంతట్లో తోడున్నది మీకు వందనాలు తండ్రి. ప్రభా ఈ కొత్త ఆదివారం కొత్త వారం రోజున ఈ అధ్యాయం అంతా కూడా మేము అనుసరించి ముందుకెళ్ళి కృపించ కోరుకున్నాం తండ్రి. ఎందుకంటే ప్రభా నాయన నీ వాక్యం నా పాదముకు దీవుకు నాకు త్రోవకు వెలుగని చెప్పారు తండ్రి. ప్రభా నాయన ఈ వాక్యానుసారంగా మేము ముందుకెళ్ళి కృపించ కోరుకున్నాను తండ్రి. ప్రభా మా ఆత్మని నాయన మీరు బలపరుస్తున్న మీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన తండ్రి, మాలో ఎటువంటి చింత భయము నాయన, ఎటువంటి మీకు విరుద్ధమైన నాయన తండ్రి ప్రభా ఫలాలు మీకు విరుద్ధమైన అంటే మీ రాజ్యానికి మీకు చెడ్డ పేరు తెచ్చి ఎటువంటి నాయన విత్తనాలు మాలో ఉంటే తీసివేయండి, తొలిచివేయండి నాయన తండ్రి. మంచి విత్తనాలే నాయన మాలో మొలిచే కృపంచో కోరుకున్నాను తండ్రి. ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన మీ కంచె కాపుదలు చేస్తున్నది మీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన ఆది నుంచి అంతవరకు నాయన మీకే మహిమకంతో చెల్లించుకుంటూ నాయన ఈ వాక్యాన్ని నాయన మేము ధ్యానించి ముందుకెళ్ళి కృపంచో కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన సరైన యేసునామమున నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.